ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అత్యున్నతుడా, మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయం మా గుడారం సమీపించకుండా అయ్యా కంటి నిండా నిద్ర దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క నూతనమైన దినాన్ని, ప్రశస్తమైన రోజుని మా జీవితంలో తండ్రి మీరు అనుగ్రహించినందుకు, మీ కృపను బట్టి ఈ రోజున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము అని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ద్వారా ప్రభువా మీరు తెలియపరుస్తున్నారు. అవును ప్రభువా, మేము వినేవారిగా ఉండాలని, ఉపదేశాన్ని అంగీకరించేవారిగా ఉండాలని, వాక్యాన్ని త్రోసివేయకుండా వాక్య ప్రకారం జీవించినట్లయితే ఆ మాటలు మాకు ఖచ్చితంగా ఎప్పటికైనా ఉపయోగపడతాయని, మమ్మల్ని సమస్యల్లో నుంచి, ప్రమాదాల్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఈ లోక సంబంధమైన మోసాల్లో నుంచి, అపవాది యొక్క తంత్రముల నుంచి అయినా మీ యొక్క ఉపదేశము మమ్మల్ని రక్షించగలదని ఈ రోజున ఈ ఉదయాన మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మాటలు వింటూ వాటిని గైకొంటూ అయా వారికి ఎదురవబోతున్న ప్రతి విధమైన ప్రతికూలత నుంచి బయటపడే సహాయము వారికి దయచేయండి నాయన. అయా ఈ రోజున ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మీ సహాయము వారికి దయచేయండి ఆయన. వారి ఆలోచనలకు, వారి తలంపులకు, అయా వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో నాయన మా పనులను మీకు అప్పగిస్తున్నాము. చేస్తూ ఉన్నా, చేయబోతూ ఉన్నా ప్రతి ఒక్క పనిలోనూ మీరే మమ్మల్ని ఆశీర్వదించండి అయా. కావలసిన జ్ఞానం, వివేచన, శారీరక శక్తిని ప్రభువా మీరే దయచేయండి అయా. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఆగిపోయి ఉన్న ప్రతి పనిని కూడా మరలా ప్రారంభించబడుటకు కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా వారి వారి పనులలో నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము నా తండ్రి. ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా మార్చండి తండ్రి. ఏ బిడ్డకు ఏ అపాయము, ఏ ప్రమాదము, మార్గంలో వెళుతుండగా ఏ సమస్య రాకుండా మీరే ప్రతి ఒక్కరిని భద్రపరచండి. క్షేమ రీతిన వారి ప్రయాణము సాగి మరలా సురక్షితముగా గమ్యాలకు, గృహములకు చేరబడే కృప దయచేయండి నాయన. అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాము. ప్రతి విషయంలో బిడ్డలను దీవించండి నాయన. వారికి అనుకూలమైన రిపోర్ట్స్ దయచేయండి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉండగా మంచి జ్ఞానం, వివేచన, జ్ఞాపక శక్తి ప్రతి బిడ్డకు దయచేయమని, వాటన్నిటిలో వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరు కొరకు కూడా అడుగుతున్నాము. వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు అయినా వీరందరికీ మీ కంచె కాపుదల దయచేయండి. ఏ సమస్య వారి దరికి చేరకుండా, ఏ అపవాది క్రియలు వారిని ఏమి చేయకుండా, ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా ఈరోజంతా భద్రపరచండి నాయన. అదే విధముగా ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏ బలహీనత, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవి ఈరోజు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిని దయచేయండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి తండ్రి. నాయనా, ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన అన్నిటినీ
మీకు అప్పగిస్తున్నాం. మీ నామానికి మహిమకరంగా మేము నడుచుకున్నటకు సహాయము దయచేయండి. మంచి సాక్ష్యం కలిగి ఉండుటకు కృప చూపించండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా ప్రశాంతమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయమని, అపవాది చిక్కుల్లో పడిపోకుండా, ఈ లోక ఆకర్షణలలో పడిపోకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా ప్రతి బిడ్డను కూడా ఈ రోజున మీ యొక్క వాక్య జ్ఞానము ద్వారా నింపమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.